ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నాట్ బై మైట్ nor by power but by my spirit says the Lord Almighty. జకర్యా చాప్టర్ 4 verse 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చేసే కార్యాలు గొప్పవి. దేవుడి యొక్క ఆలోచనలు అద్భుతమైనవి. ఆయన ఈరోజు సెలవిస్తున్నాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను అని. సాధించలేనివి సాధించేలా మనకు నడిపింపును అనుగ్రహిస్తానని, చేరలేని ఎన్నో మైలురాళ్ళు చేరగలిగేలా దేవుడు మనల్ని తన ఆత్మతో నింపుతాడు అని. ఈ భూమిపైన నివసిస్తున్న వారు అనుకుంటారు, వారి దగ్గరున్న ధనబలముతో, వారికున్న అధికార శక్తితో వారు సమస్త కార్యాలు చేయవచ్చు, సాధించవచ్చు అని. డబ్బుంటే సాధించలేనిది ఏదీ లేదండి అంటారు. ధనం ఉంటే ఎటువంటి కార్యమైనా చేయొచ్చు అని ఫీల్ అవుతారు. కానీ ఏదైనా వారు ఎదుర్కోలేని సమస్య వచ్చినప్పుడు, ఎంత డబ్బు పోసినా తగ్గని జబ్బు వారికి వచ్చినప్పుడు, ఎంత అధికారం ఉన్నా వారు తీర్చుకోలేని, పరిష్కరించుకోలేని విధమైన స్థితిలో ఉన్నప్పుడు వారికి తెలుస్తుంది, ధనము శక్తి కాపాడలేదని, వాటి వలన అన్నీ సాధ్యపడవు అని. ఈ రోజున మీ యొక్క స్థితి కూడా బహుశా ఇలానే ఉందేమో. కావలసినంత ధనము, అధికారము, బలము, బంధువర్గము అన్నిటిలో ఎంతో స్థిరంగా స్ట్రాంగ్గా ఉన్నా కానీ నీవనుకున్న కార్యము జరగడం లేదేమో. నీవు ఆలోచిస్తున్న విధముగా ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో. అయితే ప్రభు ఈ లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు, ఆయన ఆత్మ చేత ఆ కార్యాన్ని జరిగిస్తానని. నీ శక్తి, నీ బలము చెయ్యలేని ఆ కష్టతరమైన కార్యము దేవుడు జరిగిస్తాడు. లేఖనాలలో మనం చూస్తే జెరుబ్బాబేలుతో దేవుడు చెప్తున్న మాటలివి. ఆయన మందిరపు పని పునాదులు వేసి ఉన్నది, కానీ జనులు దాన్ని చేయలేక కొనసాగించలేకపోతున్నారు. దానికి కారణం ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ఇబ్బందులు వారికి ఎదురయ్యాయి. అధికారముతో ఉన్నవారు అడ్డొస్తున్నారు. ఇలా రకరకాలుగా ఆటుపోట్లు వస్తుంటే వారు దేవుని మందిరపు పనుల విషయంలో ముందుకు సాగలేకపోతున్నారు. అవును కదండి. దేవుని పని చేయాలనుకున్నప్పుడు, దేవుని పరిచర్యకు సహకరించాలని ఆశపడినప్పుడు అపవాది చాలా ప్రతికూలతలను మనకు ఎదురుగా ఉంచుతాడు. ఏదైనా అనారోగ్యము, ఏదైనా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, ఇలా చాలా వాటిని మనకు చూపించి దేవుని పనికి అడ్డుపడుతుంటాడు. అయితే ఆ సమయంలో అపవాది ఎన్ని చేసినా దేవుని పనిలో మనము సహకారులమై ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు, ఎంత సంపాదించినా వారికి ఏమీ ఉండడం లేదండి, మిగలడం లేదండి, ఆరోగ్యం కుదుట పడడం లేదని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు కూడా ఆగిపోయారు. అప్పుడు వారికి జెరుబ్బాబేలు ద్వారా వాగ్దానం చేస్తున్నాడు, ఇది జరిగి తీరుతుంది అని. అదేదో ఈ లోక సంబంధమైన బలం వలన కాదు, శక్తి వలన కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందని. ఈ రోజున ఏ కార్యమైతే నీవు జరగడం లేదని బాధపడుతున్నావో అది జరిగి తీరుతుంది. కానీ నీ సొంత శక్తి చేత, బలము చేత, ఈ లోక సంబంధమైన ఏ సహాయము చేత కాదు, దేవుని ఆత్మ చేత అది నీ జీవితంలో జరుగుతుంది. ప్రమోషన్స్ కోసం ప్రయాసపడుతున్నావేమో, బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడుతున్నావేమో, మంచి ఉద్యోగము సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఆర్థిక పరంగా ఇంకో మెట్టు ఎదగాలని నీవు అనుకుంటున్నావేమో. అయితే దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, అవన్నీ నీ జ్ఞానము, నీ బలము చేత కాకపోవచ్చేమో, కానీ దేవుడి వలన సాధ్యమవుతాయి. మోషే అనుకున్నాడు, తన జనులైన వారిని రక్షించాలి, వారికి సపోర్ట్ చేయాలని. యూదులకు ఐగుప్తునికి గొడవ జరుగుతుంటే వెళ్ళి
అక్కడ ఏదో చేయాలనుకున్నాడు. తనకున్న బలముతో కొట్టి చంపాడు. మరలా ఇద్దరు హెబ్రీలే గొడవ పడుతుంటే వాదించాడు. వారు అతని మాట వినకపోగా మా మీద నిన్ను తీర్పరిగా నియమించిన వాడెవడని అతన్ని తృణీకరించారు. కానీ తరువాత అనగా దేవుడు ఆత్మ ద్వారా నడిపించగా ఇద్దరిని కాదు లక్షల కాలు బలాన్ని నడిపించే నాయకుడయ్యాడు. తన శక్తిని ఉపయోగించి కేవలం ఇద్దరి మధ్య వివాదము తీర్చలేని మోషే దేవుని ఆత్మ ద్వారా గొప్ప అద్భుతాలు చేశాడు కదండి. ఎంతో మందికి మధ్య ఉన్న గొడవలను తీర్చాడు కదండి. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ శక్తి కావచ్చు, నీ బలము ధనము కావచ్చు, ఈరోజు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయాయేమో, నీకు మనశ్శాంతిని అందించలేకపోతున్నాయేమో, నీ కుటుంబాన్ని కట్టలేకపోతున్నాయేమో, నీ హృదయములో ఉన్న బరువును దించలేకపోతున్నాయేమో. అయితే వాటి మీద ఆధారపడి నీవింకా మోసపోకు. అపవాది నీకు చూపిస్తుంటాడు, ఇదిగో నీ దగ్గర చూసావా ఎంత బలముందో, ఎంత ధనముందో, ఇక నీకు దేవుని సహాయం ఎందుకు, నీ సొంతంగా నువ్వెదుగు, నీ కష్టముతో ముందుకెళ్ళు అని ఎన్నో మాటల చేత నిన్ను భ్రమపరుస్తాడు. అయితే నీవు వాటిలో నుండి బయటికి రావాలి. యేసయ్య ఆయన ఆత్మ చేత చెయ్యలేని కార్యము ఏదీ లేదండి. నీవు నీ సొంత ఆలోచనల చేత ఫెయిలైపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఆయన నిన్ను నడిపిస్తే ప్రతి విషయంలో నీదే విజయం. కాబట్టి లోక సంబంధమైన శక్తి బలాన్ని ఆధారం చేసుకోక దేవుని పైన ఆధారపడి ఆయన నడిపింపుతో ముందుకు సాగు. నీవనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ధైర్యపరిచారు ప్రభా. అయా మా శక్తి కాదు, మాకున్న ధనము కాదు, మాకున్న బలము కాదు ప్రభా, మీ యొక్క ఆత్మ ద్వారా కార్యాలను జరిగించే దేవుడు అని ఈ రోజున తండ్రి మేము తండ్రి మనశ్శాంతి లేక, ఆదరణ లేక, కుటుంబము చెల్లా చెదిరే పరిస్థితుల్లో ప్రభా అయా మాకున్నటువంటి జ్ఞానము చేత మేము మా కుటుంబాన్ని కట్టుకోలేమని, మాకున్నటువంటి అయా ధనము చేత మేము మనశ్శాంతిగా జీవించలేమని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా స్పష్టముగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి బలపరిచినందుకు వందనములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ దీర్ఘకాలిక రోగముల చేత ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాము. బిడ్డలను మీరు స్వస్థపరచండి, స్వస్థపరచు దేవుడను నేనే అంటున్నారు ప్రభువా. నేనే నా యొక్క రక్తం ఇచ్చి వారిని కొనుక్కున్నానంటున్నారు ప్రభా. బిడ్డలపైన మీ యొక్క రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి. ఏ రోగము అయితే వారిని తండ్రి బాధిస్తుందో ఆ రోగమును గద్దించండి. ఏ వ్యసనమైతే బిడ్డలను తండ్రి అయా పట్టి పీడిస్తుందో ఆ వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. మీరే సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఎలా అప్పు తీర్చుకోవాలో కావలసినటువంటి జ్ఞానాన్ని వారికి మీరే అనుగ్రహించండి. వారు చేస్తున్నటువంటి చేతు పనులను స్థిరపరచండి అయా. మరి తండ్రి వారి యొక్క కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఎందరో బిడ్డలు ప్రభ మరి తండ్రి వివాహమై చాలా ఏళ్ళు గడిచినప్పటికీ నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతూ ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి వారికి ఉన్న ధనాన్ని మొత్తము ఖర్చు చేసుకొని ఈ రోజున ప్రభ దుఃఖిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభ గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. కావాల్సిన అయా ఆరోగ్యమును వారికి మీరు అనుగ్రహించండి. మీ యొక్క శక్తి చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయా. ఇంకా వ్యాపారాలు చేసుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. ఎటువంటి నష్టాల బారిన వారు పడకుండా మీ యొక్క కృప వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం. రిటైర్మెంట్ విషయంలో సహాయము దయచేయండి అయా. ట్రాన్స్ఫర్ విషయంలో మీరే వారికి తోడుగా ఉండి వారిని నడిపించండి. అదేవిధంగా నా ప్రభ కోర్టు సమస్య నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని ఎలా పాలించాలో, ఎలా నడిపించాలో, ఎలా అభివృద్ధి పరచాలో తండ్రి తగిన జ్ఞానాన్ని మీరే వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభ అయా ఎందరైతే బిడ్డలు ప్రభ ఇతర దేశాల్లో ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి ప్రభ అయా. ఒంటరిగా ఉంటుండగా వారిని మీరు ధైర్యపరచండి అయ్యా, బలపరచండి తండ్రి, ఆదరించండి, లేవనెత్తమని వేడుకుంటున్నాం. ఇంకా ప్రభ ఎటువంటి సమస్యలతో బిడ్డలున్నా,
ఎటువంటి శోధనను వారు అనుభవిస్తున్నా ఆ శోధనలో నుంచి వారిని తప్పించండి, శ్రమల నుండి విడుదల దయచేయండి. విరిగి నలిగిన హృదయముతో ప్రార్థిస్తుండగా వారి యొక్క ప్రతి మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును కలగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.